నీది కాదు హక్కు నాది అని చెప్పి పర్సనల్ ఇష్యూస్కి దారి తీసిన మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ ఇష్యూస్ని బయటకు వచ్చినాయి. వాళ్ళ మదర్ వచ్చి ఆఖరికి కొడుకు చావు పైన అనుమానం ఉందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా కాకుండా రిజిస్ట్రార్కి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు, ఆస్తుల్లో మాకు వాటా ఉంది, నేను మదర్ని, నన్ను కనీసం చూడనివ్వలేదు, కేటీఆర్ లోపల కూడా వెళ్ళనివ్వలేదు, మా అబ్బాయి చనిపోతున్నాడన్న స్టేజ్లో కడుపు తరుక్కుపోయి నేను వచ్చి మా అబ్బాయిని చూద్దాం అనుకున్న తరుణంలో కేటీఆర్ గారు కారు వచ్చినా కూడా ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఉండమ్మా అని చెప్పి మళ్ళీ తిరిగి బ్యాక్ గేట్ నుంచి కారులో వెళ్ళిపోయారు తప్ప తిరిగి వచ్చి సమాధానం కూడా ఇవ్వలేదని బోరుమన్నారు మాగంటి గోపీనాథ్ గారి తల్లి. ఇదంతా కాకుండా మాగంటి గోపీనాథ్ గారి అఫీషియల్ వైఫ్, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయి చాలా క్లియర్గా చెప్పారు, మా నాన్నగారు నాతో చాలా గుడ్ టర్మ్స్లో ఉన్నారు, నాకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేశారు, నన్ను ఎప్పుడూ కంటిన్యూస్ కరెస్పాండెన్స్లో ఉన్నాము, ఆయన చనిపోయేదాకా నేను రెగ్యులర్ టచ్లో ఉన్నాను, ఆయన చనిపోయినప్పుడు నన్ను ఇండియాకు రావద్దు అని 4-5 ప్రధానికులతో ఫోన్లు కూడా చేయించారు. వచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారి పైన 8 కోట్ల అప్పు ఉంది, 10 కోట్ల అప్పు ఉంది, అందరూ నేనే నిలదీస్తారు, నువ్వు రావద్దు అని కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని అతను క్లియర్గా చెప్పారు. వాళ్ళ వైఫ్ డైవోర్స్ పిటిషన్ డిస్మిస్ అయినందువల్ల ఆవిడ అఫీషియల్ వైఫ్ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ అబ్బాయి మాగంటి గోపీనాథ్ గారు మదర్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసి శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడి మాగంటి సునీత గారు ఎవరైతే కంటెస్ట్ చేశారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడకి ఎమోషనల్ టార్గెట్ గట్టిగా వేసి కొట్టినట్టు మాత్రం కనిపిస్తుంది.